ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒక్కడనయుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ సమయంలో నాతోనూ పిల్లలందరితో మాట్లాడండి నాయన. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మీ స్వరం వినిపించండి, నీ కృపాకార్యం జరిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రతి ఆటంకాన్ని బంధిస్తున్నాను. నీ బిడ్డలు అర్పించిన కానుకలు దశమ భాగాలు అంగీకరించి నూరంతల ఫలం దయచండి. మీ సేవలో వాడుకోండి. యేసు పుణ్యనామను వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యవసర సమకాలీన సంగతులు. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ జరుగుతున్న సంభవాలు వెనుకున్నటువంటి అసలు కారణం ఏంటి, దేవుని కార్యం ఏంటి, ఇది మనం ధ్యానం చేయాలనుకుంటే తప్పకుండా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న పరమార్థం మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథము ఎంతో జటిలమైనది, కఠినమైనటువంటిది. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలియజెప్పడానికి ఎందరో పండితులు ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. కానీ ప్రకటన గ్రంథాన్ని రాసింది మాత్రం ఒక పామరుడు, కేవలం విద్య లేని చేపలు పట్టే ఒక జాలరి రాసిన గ్రంథాన్ని ప్రపంచంలో అనేక మంది స్కాలర్స్, మహామహా పండితులు దాని మీద పరిశోధనలు చేసి పిహెచ్డీలు చేశారు. అక్షరం ముక్క రానోడు రాసినటువంటి గ్రంథాన్ని మీద పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు సంపాదించుకున్నారు చాలామంది. అది బైబిల్ యొక్క గొప్పతనం. ఇలా ఎందుకు జరిగింది అని అంటే, రాసింది యోహాను కాదు, యోహాను కలం మాత్రమే పట్టుకున్నాడు, కానీ రాయించింది పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు రాయించిన గ్రంథము గనుకనే బైబిల్ గ్రంథానికి అంత విలువ వచ్చింది. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని తర్కబద్ధంగా తార్కిక కోణంలో ధ్యానం చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. కానీ అసలు ఉన్నదే అక్కడ ఉపమాన భాష, సాదృశ్య భాష, చాలా లోతైనటువంటి ప్రవచన భాగాలు. ఈ ప్రవచన భాగాలన్నీ కూడా ఈ తార్కిక కోణంలో ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే జ్ఞాన పరిశ్రమ పెరుగుతుంది. అది ఎవరికేనంటే కాస్తో కోస్తో జ్ఞానం కలిగిన వాళ్ళకు. అయితే స్టార్టింగ్ స్టేజ్లో వాక్యం ధ్యానం చేయాలనేటువంటి ఆశ ఉన్నప్పటికీ అంతగా పరిణితి చెందనటువంటి వాళ్లకు ఈ తార్కిక కోణం మొత్తానికి పిచ్చెక్కించి, అసలు ఈ రాకడ మర్మాలు మాకొద్దు, ఈ ప్రత్యక్షతలు మాకొద్దు బాబోయ్ అని చెప్పి దండం పెట్టి పరుగులు పెడతారు. ఈ కారణం చేత దీనికోసం నేను ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే, ప్రకటన రెండవ రాకడ అనేటువంటి ఈ కార్యాన్ని ఒక కథానికలాగా, ఒక కథ చెప్పినట్టు సులువైన సరళమైన భాషలో, కఠినమైనటువంటి విషయాలు కాకుండా లోతైన మర్మాలను తేలిక భాషలో చెప్పడానికి యేసయ్య ఎన్నుకున్న పద్ధతి, ప్రసంగ ధోరణి ఏంటంటే పరలోక మర్మాలను భూలోక సంగతులతో పోల్చి ఒక చిన్న కథ చెప్పినట్టు చెప్పాడు యేసయ్య. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు తండ్రి మాట జవదాటడు, కుమారుడు చిన్నవాడు
వాడు స్వేచ్ఛానుసారుడై తండ్రి ఆస్తిలో తనకు రావాల్సిన వాటా భాగం తీసుకుని దూరదేశం వెళ్ళిపోయి అతని ఆస్తినంతా వాడు వేశ్యలతో పాడు చేసి తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చి ఆకలితో అలమటిస్తున్నప్పుడు పంది తినే పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. బుద్ధి వచ్చిన తర్వాత వాడు తండ్రి యొద్దకు వచ్చాడని చెప్పాడు కథ. ఆ చిన్నవాడి పేరేంటి, ఆ తండ్రి పేరేంటి, వాళ్ళు ఏ ఊరిలో ఉంటారు? మరి ఇలాంటివి అడిగామనుకోండి, యేసయ్య అంటాడు, బాబా అది ఉపమానం రా, అది ఒక కథ. అలాగా ఒక చిన్న కథ చెప్పినట్టు చెప్పి దేవుని మనసేంటో, దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో, దేవుడు ఎలా క్షమిస్తాడో, ఇలాగ ఎన్నో విషయాలు మనం ధ్యానం చేయొచ్చు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే కోణంలో అదే పద్ధతిలో సులువుగా మీకు అర్థమయ్యేలాగా పోయిన వారం కథ చెప్పాను. ఏ కథ ఇది? రాకడ కథ. యేసయ్య రాకడ రావాలి అంటే ఏం జరగాలి అంటే, గత వారం చెప్పాము, ఒక స్పష్టమైన సూచన ఒకటి జరగాలి. అదేంటంటే అంతిమ అబద్ధ క్రీస్తు లేక క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడాలి, బయలుపడాలి. వాడు ఎప్పుడు వస్తాడు? క్రీస్తు విరోధి వచ్చేది ఎప్పుడు అంటే, దానికి ముందు దశరాజ్య కూటమి అనేది ఒకటి ఏర్పడాలి. అంటే 10 దేశాలు కలిసి ప్రపంచాన్ని పాలించడానికి ఒక ప్రపంచ ప్రభుత్వం ఒకటి, ఏక ప్రభుత్వం ఒకటి, ప్రపంచ ఏక ప్రభుత్వం అన్నమాట. ఇండియా ఒక దేశం, పాకిస్తాన్ ఒక దేశం ఉంది కాబట్టి 2 దేశాలు దెబ్బలాడుకుంటున్నాయి. 2 దేశాలకు బార్డర్ సెక్యూరిటీ ఉంది. ఈ దేశం వాడు ఆ దేశంలోకి వెళ్ళినా, ఆ దేశం వాడు ఈ దేశంలోకి వెళ్ళినా చెకింగ్లు చేస్తారు. అక్రమంగా వస్తే గంతో పేల్చి చంపేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పక్క పక్కనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్తే ఎవడన్నా మనల్ని పేల్చి చంపేస్తాడా? చంపేది ఏమి ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏమన్నా అవసరమైతే ఏమన్నా కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు, అంతకు మించి ఇంకేం ఉండదు. అంటే కాకినాడకి తాళరేవుకి మధ్యలో ఏమన్నా బార్డర్ ఉందా? ఎందుకు లేదు? 2 ఒకటే, ఒకే జిల్లా కాబట్టి కాకినాడకి తాళరేవుకి మధ్యలో బార్డర్లు ఏమీ లేవు. అలాగ ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అయిపోయింది అనుకోండి, ప్రపంచం అంతా ఒకటే ప్రభుత్వం అయిపోయింది అనుకోండి, అప్పుడు బార్డర్ సెక్యూరిటీలు ఉండవు, ఒకడి మీద ఒకడు బాంబులు వేసే పని ఉండదు, ఈరోజు పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు అనేటువంటి బాధలు ఉండవు, యుద్ధమే ఉండదు. యుద్ధము లేని ప్రపంచం మాకు కావాలి అని ప్రజలందరూ గలమెత్తుతారు, శాంతి ర్యాలీలు చేస్తారు. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలని కాదు, ఆ ర్యాలీ ఏంటంటే అసలు యుద్ధమే వద్దు, యుద్ధము మనకొద్దు, మనకందరికీ కూడా ప్రపంచ ఏక ప్రభుత్వం ముద్దు అనుకుంటూ నినాదాలు చేసి ఐక్యరాజ్య సమితి మొత్తం అది ఏర్పడిందే దాని కొరకు. ఇంకా ఐక్యరాజ్య సమితి లాంటి సమితులు లేచి ప్రపంచాన్ని రూల్ చేసే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలంటే అంత ఓపిక, అంత సామర్థ్యం, అంత శక్తి కలిగిన రాజ్యాలు ఉండవు అప్పుడు. ఎందుకంటే అమెరికా ఆర్థికంగా చిదిగిపోద్ది, రష్యా కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది, రష్యా దాని మిత్ర దేశాలు కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇది పోయిన వారం చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ రాజ్యాన్ని స్థాపించడానికి చిన్న చిన్న దేశాలు, అరబ్ దేశాలు లాంటి దేశాలు, చిన్న చిన్న దేశాలు, ఒక 10 దేశాలు కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడతాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వంలోనికి కొత్తగా ఒకడు వస్తాడు. అందుకే వాడిని బైబిల్ ఏమంటుందంటే చిన్న కొమ్ము. ప్రవచన భాషలో 10 కొమ్ములు కలిగిన జంతువు అన్నాడు. 10 కొమ్ములు అంటే 10 రాజులు, 10 మంది రాజులు. దానియేలు గ్రంథంలో దానికి వివరణ కూడా చెప్పాడు. నేను రెఫరెన్సులు చూపించి ఇలాగుంది కనుక ఇలాగని ఎందుకంటలేదంటే, నేను చెప్పేది ఏంటన్నాను ఇప్పుడు? కథ. ఏ కథ మనం చెప్పుకునేది? రాకడ కథ. అందుకని రాకడ కథలోకి అందులోకి వెళ్ళట్లేదు. బైబిల్ స్టడీలో చెప్పాను ఇంతకుముందు, ఏదేది ఎందుకు ఉన్నాయో ప్రకటన గ్రంథం మీద బైబిల్ స్టడీలో చాలా వరకు వివరించి
స్క్రీన్ మీద చక్కగా బొమ్మలేసి మరీ చెప్పాను. మరలా నేను చెప్తాను, చెప్పాలని ఆశ ఉంది. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ దైవజనులు ఓఫీర్ గారు యుగాంతంలో రాసినటువంటి విషయాలు అందరికీ కళ్ళకు గట్టినట్టు చూపించాలి, చెప్పాలి, నేర్పించాలని నాకు ఆశ ఉంది. కానీ నేర్చుకునే అంత ధీమా, ఖాళీ, మరి అంత దయ కూడా ఇంకా చాలామంది కలగట్లేదు. ఈ వారం నుంచి బైబిల్ స్టడీ నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్తే దుకాణం తెరుచుకుని కూర్చుంటే ఎలీషా వచ్చాడు. నీతో పాటు ఎవరు వచ్చారయ్యా? కావ్య, ఎలీషా వచ్చారు. కాసేపు కూర్చున్నారు. పోలేండి నాయన, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. మరి ఇద్దరు కూర్చుంటే నేనేం చెప్తాను? అందరూ వస్తే అందరికి ఒకసారి చెప్దాం. ఇంకా తర్వాత కూడా ఇంకా ఆపేసిన తర్వాత కూడా ఇంకెవరు కూడా అడగలేదు. ఇంకా ఇప్పుడు నేర్చుకోవాలనే ఆశ లేనప్పటికి ఏం చెప్తాం సార్? ఇంకా సేవకుల్లారా రండి, మీకు ఎలాగ బోధించాలో బోధనా విధానం నేర్పిస్తాను రండి అండి. బోధించే శాస్త్రం, ప్రసంగ శాస్త్రం ఒకటి ఉంది, అది నేర్పిస్తాను. చక్కగా మీరు బోధించగలుగుతారంటే ప్రసంగికులు రారు అండి. రాకపోయినప్పుడు నేనేం చేస్తాను? నాకేం కావాలి? వదిలేయండి, ఇంకా ఎవరి బాధ వాళ్ళదే, ఎవరి పాటలాలి. నాకున్న పని నాకుంది, నేనేం ఖాళీగా ఏం కూర్చోవట్లేదు. నేను పరిగెడతానే ఉన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ కథలో కట్టుకథ, పిట్టకథ కాదు, లేఖనము చెప్పిన ప్రవచన కథ ఇది. ప్రపంచమంతా యుద్ధం వద్దు అంటే యుద్ధం లేని సామ్రాజ్యం నిర్మించడానికి ఏకైక మార్గము ప్రపంచ ఏక ప్రభుత్వము, సంకీర్ణ ప్రభుత్వం. 10 మంది రాజులు కలిపి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని, అమ్మయ్య ఇప్పుడు ఏ యుద్ధాలు లేవు, ఏ గొడవ లేదు, ఒకడి మీద ఒకడికి ర్యాకెట్ దాడులు చేసే బాంబులు వేసుకునే అవకాశం లేదు, అవసరం లేదు అనుకునే సమయంలోనికి అందులోకి మెల్లగా ఒకడు దూరుతాడు. కొత్త రాజు, చిన్న రాజు. వాడు సిరియా కానీ అష్షూరు దేశం నుంచి కానీ వస్తాడు ఇందులో. ఒక అరబ్బు. నాకు కూడా అవకాశం ఇవ్వండి. అవకాశమా అంటే అందులో 7గురికి ఇష్టమే కానీ 3గురికి కష్టం. ఇతనికి అవకాశం ఇవ్వడం అంత మంచిది కాదంటారు వాళ్ళు. కాదు నాకు అవకాశం ఇవ్వండి. మొత్తం ఒక గొడవ అయిన తర్వాత ఆ గొడవ ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచాలని ఏర్పడిన ప్రభుత్వంలో గొడవలు స్టార్టు. ఎవరి వల్ల అంటే ఆ చిన్న దేశం నుంచి వచ్చిన చిన్న కొమ్ము వల్ల. ఈ గొడవల క్రమంలో ఏం జరుగుతుందంటే ఓ చిన్నపాటి ఫైరింగ్ జరుగుతుంది. ఆ చిన్న రాజుగాడిని వేసి పడేస్తారు. అసలు చీడ పురుగురా, దరిద్రుడా, నువ్వు వచ్చినందుకు ఇలాగ అయ్యిందని చెప్పి వాడిని షూట్ చేసేసరికి వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయినందుకు చూసిన వాళ్ళందరూ, ఏటి సార్ ప్రపంచ ఐక్యరాజ్య సమితిలోకి వచ్చాడు, ప్రపంచ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఆ రాజుగారు చచ్చిపోయాడు ఇప్పుడు అనుకునే సమయంలో అంత్యక్రియల కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ ఏర్పాట్లు జరిగే సమయంలో సడన్గా 3వ రోజున ఈ చచ్చిపోయిన వెంటనే తీసుకెళ్ళి కప్పెడే కుక్కపిల్ల కాదు కదా, ఒక దేశానికి రాజు కాదు, ఇప్పుడు ప్రపంచానికి సంబంధించినటువంటి గొప్ప లీడరు, సుప్రీం లీడరు. అలాంటి సుప్రీం లీడర్ చచ్చిపోయాడు కాబట్టి వాడిని పాతిపెట్టే క్రమంలో అదిగో ఇదిగో అనుకుంటూ 2 రోజులు గడిచిపోయినాయి. 3వ రోజు సమాధి చేద్దాం అనుకునేసరికి టక్మని కళ్ళు తిరుగుతాడు వాడు. చచ్చినోడు లెగుతాడు. మళ్ళీ చచ్చినోడు లేచేసరికి వీళ్ళందరికీ చచ్చినోడు లేచాడు, వీడు మామూలోడు కాదు, ఏదో మహత్యం జరిగింది, గమ్మత్తు జరిగిందని అందరూ గొగ్గోలు పెడతారు, కేకలు పెడతారు. అయితే లేచాడు కానీ లేచిన తర్వాత వాడి వ్యవహారం, వాడి మాట తీరు, వాడి ప్రవర్తన మొత్తం మారిపోయాయి. అసలు ఏం జరిగిందంటే వాడు చచ్చిపోయాడు. అసలు సిరియా రాజు చచ్చిపోయాడు. వాడి శరీరం అక్కడ ఉంది. వాడి శరీరంలోనికి పాతాళ లోకంలో నుండి ఒక ఆత్మ బయటకు వచ్చింది. ఆ ఆత్మ ఎవరిదంటే నిమ్రోదు ఆత్మ వచ్చింది. ఇంతకు ముందు ఉన్నవాడు వాడు, ఇప్పుడు లేనివాడు, వాడే కొత్తవాడు అని చెప్తుంది అక్కడ బైబిల్లో. ఇంతకుముందు ఒకప్పుడు పరిపాలన చేశాడు ప్రపంచాన్ని.
ప్రపంచాన్ని పరిపాలన చేసిన ఆ ప్రపంచ రాజు ఇప్పుడు మళ్ళీ ఈ సిరియా రాజు శరీరంలోకి వాడి ఆత్మ దూరింది. అసలు సిరియా రాజు ఏమో వాడు చచ్చిపోయి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు ఆత్మ వెళ్ళిపోయింది పాతాళానికి. ఇప్పుడు వాడి భౌతిక శరీరంలోనికి ఎవరి ఆత్మ వచ్చి దూరిందంటే ఈ నిమ్రోదుగాడి ఆత్మ వచ్చి దూరింది. దూరి దశరాజ్య కూటమి లేదు, ఏమీ లేదు, అందరిని తీసి పాడేశాడు. అందరు మాయ మాటలు చెప్పాడు. వీడు మామూలోడు కాదు, వీడు మొత్తం అందరినీ తృణీకరించి ఎవడైనా మాట్లాడితే చంపి పాడేస్తానని చెప్పి వాడే ప్రపంచానికి రాజుగా ప్రకటించుకున్నాడు. ప్రపంచమంతటికి నేనే చక్రవర్తిని, నేనే రాజుని, నా మాటకు ఎవడైనా ఎదురు తిరిగాడా వాడి మీద సైనిక చర్య ఉంటుంది అని అందరినీ తన హస్తగతం చేసుకుంటాడు. ఆ సమయంలో ఇశ్రాయేల్ దేశంలో నుంచి ఒక ప్రవక్త లెగిస్తాడు. వాళ్ళు లెగిసి ఒక కొమ్ముబోరు ఊది గట్టిగా ఒక నాదం చేసి అందరినీ సమకూర్చి, ఓ ఇశ్రాయేలీలారా, మీరింతకాలం ఎదురు చూస్తున్న మెస్సీ వచ్చేసాడు. ఆ మెస్సీ ఎవరో కాదు, ఆ ప్రపంచ రాజే. చనిపోయి 3వ దినాన్ని లెగుస్తాడని లేఖనాలలో చెప్పినటువంటి మాట వక్రీకరించి యేసు ప్రభు లేచాడని ప్రచారం చేస్తున్నారు ఈ క్రైస్తవులందరూ. అదంతా అబద్ధం. క్రైస్తవులు చెప్పింది అబద్ధం. ఆయన చచ్చిపోయాడు లేచాడనే వార్త నిజమో ఉంటుందో మనం ఎవరిని చూసాం? ఇదిగో మనందరి కళ్ళ ముందు చచ్చిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. చూడండి, ఆ అప్పారావు గాడు సుబ్బారావు గాడు ఏదో పేరు ఉంటుంది, వాడికి కొత్త పేరు ఉంటుంది ఏంటి, సైతాన్ అని ఉండదు, లూసిఫర్ అని ఉండదు, వాడి పేరు ఒక రాజు, ప్రపంచ రాజు. ఈ ప్రపంచ రాజే మన మెస్సయ్య అని వాడు ప్రవచనం చెబుతాడు. ఏమరా నువ్వు చెప్పేది నిజమని మేము నమ్మాలా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలంటే దేవుని ఆత్మ, దేవుని శక్తి నా మీద ఉంది కాబట్టి మీరు నమ్మాలి అని వాడు అద్భుతాలు సూచక్రియలు చేసి జనాల్ని బలవంతం చేస్తాడట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం, మరియు భూమిలో నుండి ఒక క్రూర మృగం పైకి వచ్చేటి చూసి తిని గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు. ఇదంతా చదివితే ఆ ప్రవక్త గురించి రాయబడింది. భూనివాసులందరినీ 14 కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని. ఎవడో వచ్చాడు, రే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు. ఆడెవడ అరబ్బు రాజు వచ్చి నేనే మెస్సయ్య అని వాడు చెప్తే నువ్వు చెప్తావా? మేము నమ్మాలా? అయితే నమ్మరా? చూడండి, నేను యెహోవా దేవుని ప్రవక్తని. ఇప్పుడే ఆకాశం నుండి దిగి వచ్చి అగ్ని మిమ్మల్ని కాల్చేయునుగాక అంటాడు. ఎవరమ్మా? మీరు అలా అంటారని నాకు తెలుసు. నిమ్రోదు కాదు, ఇశ్రాయేలు దేశంలో నుంచి లేచిన ప్రవక్త. ఎవడికి సపోర్ట్ చేస్తున్నాడు వీడు? ప్రపంచ రాజుకు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా ఇజ్రాయేల్ దేశంలో ఒక రబ్బీ, ఒక ప్రవక్త వచ్చాడంట. అతడు చాలా పవర్ఫుల్ అంట. అతను ఖండించారు చాలామంది. ఎలవా చెప్పావుగా, నేను నోరు మూసుకుని ఊరుకో. ఆడే ఉన్నాం మనం, దేవుడిగా ఎలాగ అంగీకరిస్తాం, మెస్సీగా ఎలాగ అంగీకరిస్తాం? అంగీకరించర్రా మీరు? అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చునుగాక అనగానే ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేస్తుంది. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా అతడు సూచక్రియలు చేస్తాడు. అయ్యి బాబోయ్, వీడు చేసేది నిజమే అనగానే అగ్ని దిగి వచ్చిందంటే మామూలు విషయమా? కాబట్టి ఇతను చెప్పేది ఏదో నిజమే అని చాలామంది నమ్ముతారు. నమ్మడమే కాదు, వాడు ఒక ప్రతిమ, ఒక బొమ్మను తయారు చేస్తాడు. ఎవరి బొమ్మ అంటే ఆ నిమ్రోదుగాడు బొమ్మ, ఆ ప్రపంచ రాజుగాడు బొమ్మ తయారు చేసి, రోబో కాదు, ఒక రబ్బర్ బొమ్మ, సింథటిక్ బొమ్మ తయారు చేస్తాడు. అందులో మిషన్ ఏమి ఉండదు. చూడండి,
దేవుడు మాత్రమే మాట్లాడగలడు, దేవుడు మాత్రమే చూడగలడు, దేవుడు మాత్రమే వినగలడు కదా. ఈయన దేవుడని నిరూపించడానికి ఇదే మార్గం. ఈ బొమ్మ మీతో మాట్లాడుతుంది చూడండి అనగానే వెళ్ళి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ బొమ్మ మాట్లాడుతుంది. బొమ్మ మాట్లాడడం చూసి ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఏం చెప్తున్నారు సార్, రోబోలు వస్తాయని బైబిల్లో ఉంది. ప్రతిమ మాట్లాడుతుంది. ప్రతిమ బొమ్మ మాట్లాడిది, ఓ రోబో మాట్లాడగానే అయ్యి బాబోయ్ ఇదే దేవుడని మొక్కుతారా ఎవడన్నా? మొన్న విజయ్ దళపతి గారు ఎన్నికల్లో ప్రచారం కోసం రోబో వాడుకున్నాడు. ఓటు ఇవ్వండి, ఓటు ఇవ్వండి. అయ్యి బాబు బొమ్మ ఓటు అడుగుతుందని దండం పెడతారా? రాజమండ్రిలో ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పెట్టుకున్నారు బొమ్మని, రోబోని. బొమ్మలు మాట్లాడడం పెద్ద గొప్ప ఏం కాదు. చిన్నపిల్లలు కూడా భయపడరు. ఎందుకనంటే బొమ్మలాటలు చూసి 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 బొమ్మల కథలన్నీ చూసారు, బొమ్మలు మాట్లాడతాయి. ఇప్పుడు అలెక్సా అని చిన్న బొమ్మ ఉంది, ఆ బొమ్మ దగ్గరికి వెళ్తే అది మాట్లాడుతుంది. మనం ఏమంటే అదే చెప్తుంటుంది సమాధానం. బొమ్మ మాట్లాడగానే మొక్కేయడం జరగదు. అది రోబో కాదు, ఏ మిషన్ లేదు, అది రబ్బర్ బొమ్మ. లోపల మిషన్ లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు. రాతి బొమ్మ దగ్గర తీసుకెళ్తాడు, ఆ బొమ్మ చేస్తే ఆ బొమ్మ మాట్లాడుతుంది. భూనివాసులందరూ పొర్లి పొర్లి దండాలు పెడతారు. ప్రపంచ రాజు ప్రపంచాన్ని లీడ్ చేయడమే కాదు, ప్రపంచంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడుతుందో వాటన్నిటినీ కాదని వాడే రాజుగా చలామణి అయితే ప్రపంచ ప్రజలందరూ వారికి పొర్లు దండాలు పెట్టి మొక్కుతారన్నమాట. ఇది సమీపంలో జరగబోతున్న చరిత్ర. నేను పోయిన వారం ఎక్కడ ఆపింది తెలుసా? ఎవడో కొత్తగా వచ్చినోడిని చేర్చుకుని వాడికి దశరాజ్య కూటమిలో అగ్రపీఠం ఎందుకు ఇచ్చారు? మిగతా వాళ్ళందరికీ లేని సామర్థ్యం వీడికి ఎందుకు ఉంది? ఆ విషయాలు వచ్చే వారం తెలుసుకుందామని ఆపాను పోయిన వారం. ఎందుకు ఇచ్చారు తెలుసా? వాడు చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి. చచ్చిపోయి తిరిగి లేచినప్పుడేమో, చచ్చిపోయినప్పుడు కామన్గా ఉన్నాడు, కాముగా. తిరిగి లేచినప్పుడు మామూలుగా లేడీడు. లోపల ఉన్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి. పై శరీరం ఏమో అరబ్బుది, పైనుంచి కిందకి ఒక లాచి పైజామ లాంటిదో లేకపోతే ఒక గౌన్ లాంటిది వేసుకున్నాడు, గడ్డం ఉన్నది, మామూలుగా సాఫ్ట్గా ఉన్నాడు అనుకున్నారు. తిరిగి లేచిన తర్వాత వీడు క్రూరత్వం మామూలుగా లేదు. అడ్డొచ్చిన అలా టకటక టకటకటకమని వేసి పడేస్తున్నాడు అందరినీ. వాడి శక్తికి, వాడి సామర్థ్యానికి పరాక్రమము కలిగిన వేటగాడని బైబిల్లో నిమ్రోదు గురించి చెప్పబడింది. ఆ నిమ్రోదు ఆత్మ వీళ్ళలోకి దూరింది కాబట్టి వీడందరినీ హస్తగతం చేసుకుని అన్ని దేవీ దేవతలు గుడులన్నీ కూల్చి పాడేస్తాడు. చర్చిలు ఉండవు అప్పుడు, మసీదులు ఉండవు అప్పుడు. ఏంటి పుణ్యక్షేత్రాలని గుళ్ళని చెప్పే వాటిని అన్నిటిని కూడా కూలగొడతాడు. ఒక కొత్త మతాన్ని స్థాపించి దేవుడండి కంగొత్త దేవుడండి అనే పాట రాశారు. విన్నారా మీరు అది? వినలేదా? 79లోనే ఎప్పుడు వచ్చింది ఆ సినిమా. పాస్టర్ గారు సినిమా కథలు చెప్తున్నాడు అనుకోకండి. ఆ సినిమా క్రిస్టియన్ సినిమే, రాజాదిరాజు. అందులో సైతాన్ గాడే రాజు అవుతాడు అండి. సేమ్ ఈ బైబిల్లో ఇప్పుడు నేను చెప్తున్న కథకి దగ్గర కథే. అసలు వ్యక్తి ఉంటాడు, అందులో దూరతాడు అనమాట. ఇటు దూరి సైతాన్ గాడు రాజు అయ్యి అండి భూమి మీదకి వచ్చి భూమి మీద పాలిస్తాడు. దేవుడండి కంగొత్త దేవుడండి. అద్భుతాలు ఎన్నో చేస్తాడండి, వరాలు ఎన్నో ఇస్తాడండి. అడగకుండానే వరాలు ఇస్తాడండి. ఆ దేవుడు అడిగితే వరాలు ఇస్తాడు, ఈ దేవుడు అడగకుండానే వరాలు ఇస్తాడు అని ఒక కొత్త మతం స్థాపించి కొత్త దేవుడు కంగొత్త దేవుడు అని చెప్పి మొత్తం అందరినీ బురిడి కొట్టిస్తాడు. ఎక్కడ చూసినా వాడు ఆలయాలే. చర్చిలు కొన్ని కూలగొడతాడు, కొన్ని చర్చిలను ఏం చేస్తాడంటే వాడు ఆలయాలుగా కన్వర్ట్ చేసుకుంటాడు. ఎందుకు కూలగొడతాడంటే వాడిని విభేదించే సంఘాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా అగాపే సంఘాలు ఉంటాయి. ఎవడొర్రా నువ్వు, నీ చరిత్ర ఏంటో మా అయ్యగారు రాశారు, మా తాతయ్య గారు రాశారు పుస్తకంలో. ఒరే దొంగోడా, నువ్వు యేసు ప్రభువురా, నీ లోపల ఉన్న దెయ్యం ఏంటో మాకు తెలుసు, నిమ్రోదుగాడు నువ్వు,
అలాగంటావా అని చెప్పేసి బుల్డ్రోజర్లతో చర్చిలకు ఊల్చిపడేస్తాడు. సార్ ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఏసంటే ఈయనే, ఈ కొత్త దేవుడు మాకు కావాలని పెద్ద పెద్ద గుళ్ళున్న పాస్టర్ గారులందరూ తలొంచి వాడికి నమస్కారం చేస్తారు. ఆ కారణం చేత ఏం జరుగుతుందంటే ఆ గుడులన్నిటిని అలాగే ఉంచి దాంట్లో కొత్త డినామినేషన్, కొత్త మతం స్థాపిస్తాడనమాట. వాడు స్థాపించిన మతానికి కేంద్రాలుగా మార్చేస్తాడు వాటిని. సింపుల్, చిన్న మాట, ఒక్క చేంజ్ చేస్తాడు. యేసు ప్రభు వారు ఎప్పుడో రాలేదు, ఇక మొన్నే వచ్చాడు. 2000 సంవత్సరాల కిందట వచ్చాడన్నమాట అబద్ధం. ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడని ఆ యేసు కాదు, అసలు యేసు ఈయన అని నకిలీగాడిని అందరికీ అంటించి వాడు ఆరాధన కేంద్రాలుగా మసీదులు, చర్చిలు, గుళ్ళు, గోపురాలు అన్నీ మార్చేస్తాడు. ఇప్పుడు దెబ్బలాడుతున్న సనాతన ధర్మం ఉండదు, ఇప్పుడు దెబ్బలాడుతున్న క్రైస్తవ ధర్మం గురించి మాట్లాడేవాడు ఎవడు సువార్త ప్రకటిద్దామని ఊరి మీదకి వెళ్ళినా తోలు ఊడిపోద్ది, అవకాశం ఉండదు. అప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 25 ఏట్రా రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యున్సీ లేదు, ఏమీ లేదు, మొత్తం తీసి అవతల పాడే. ప్రపంచ రూల్ ఇది, ప్రపంచ రాజ్యాంగం ఇది. నాకు మొక్కలేనోడిని, నా మాట వినలేనోడిని లేపి పాడేస్తాను అంతే. నేనే రాజు, నేనే మంత్రి, నాకు సలహా ఇచ్చేవాడు ఎవడో లేడు అని క్రూరాతి క్రూరంగా బైబిల్ ఏం చెప్తుందంటే క్రూర మృగము. ఒకప్పుడు నిమ్రోదుగాడు, వాడు క్రూర మృగం లాంటి ప్రవర్తన కలిగిన వాడు. వాడి ఆత్మే వీళ్ళలోకి వచ్చింది కాబట్టి వీడొక క్రూరుడై ప్రపంచాన్ని గడగడలాడిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో సంఘం వాడిని ఎలా ఎదుర్కోగలుగుతుంది? వాడితో సంఘం ఎదుర్కొని పోరాటం చేసి నిలబడగలదా? వాడు ఎలాంటి శ్రమలు సంఘానికి పెడతాడు? సంఘం అనుభవించే శ్రమలకు కారణాలు ఏంటి? ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అంతేకాకుండా ఈ నిమ్రోదిగాడి ఆత్మ ఇందులోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఈ నిమ్రోదిగాడు ఎవడు సార్ అని అడిగేవారికి సమాధానం, ఆ నిమ్రోద ఆత్మ దూరినటువంటి ఈ అంతిమ అబద్ధ క్రీస్తుగాడు చేసే అరాచకాలు, ఆ అరాచకాలలో దేవుని ప్రజలు ఎలా నిలబడతారు, ఎలా గెలుస్తారు? ఈ విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. టీవీ సీరియల్లో ఉంది, మధ్యలో ఆపేశారు, టైం అయిపోయింది. ప్రార్థన